అధికార పంపిణీ ఒప్పందం కర్ణాటకలో అమలవుతోంది. కానీ ఈ ఫార్ములా తెలంగాణలో వర్తిస్తుందా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి 2.5 ఏళ్లు కావస్తోంది. అయితే ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని ప్రజల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతోంది. అందులోనూ కాంగ్రెస్ క్యాడర్ కూడా గ్రామాల్లో ప్రజల ముందుకు వెళ్లలేకపోతోందని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో నాయకత్వ మార్పు చేస్తేనే పార్టీకి మేలు జరుగుతోందని కొందరు సీనియర్లు అధిష్టానం వద్ద లాబియింగ్ మొదలుపెట్టారట. రేవంత్ రెడ్డి లాంటి లీడర్లను కాంగ్రెస్ పార్టీ చాలా మందిని చూసింది. ఒకరి కాలును ఒకరు పట్టుకొని లాక్కోవటం ఆ పార్టీలో కామన్. అందుకే కాంగ్రెస్ అంటేనే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. మొదటి నుంచి రేవంత్ ను ఓ వర్గం వ్యతిరేకిస్తుందనేది బహిరంగ రహస్యం. ఆ వర్గం నేతలు ఎప్పటికప్పుడు హస్తినకు ఫిర్యాదుల ఫైల్స్ పంపుతూనే ఉన్నారట. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ విస్తరణతో పాటే ముఖ్యమంత్రి మార్పు కూడా జరిగితే తమకు అవకాశాలు మెరుగుపడతాయని వారు బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ రేవంత్ ను సీఎం పదవి నుంచి తొలగిస్తే తర్వాతి స్థానంలో ఎవరనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. రేసులో ఉన్న సీనియర్ల పేర్లు వింటుంటే అసలు ప్లాన్ ఎంతో పక్కాగా ఉందనేది అర్థమవుతోంది.